పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. తాజాగా ఖతార్లోని అమెరికాకు చెందిన 6 వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడికి దిగింది. ఖతార్తో పాటు కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ దాడులను ఖతార్ రక్షణ శాఖ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పై ఇరాన్ మిసైళ్ల దాడిని అడ్డుకున్నామని ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. ఖతార్పై ఇరాన్ చేసిన దాడులకు బదులు తీర్చుకుంటామని, వదిలిపెట్టేది లేదని వెల్లడించింది. అయితే ఖతార్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులు చేసిందన్న ప్రకటనను ఖతార్ ఖండించింది. కాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగిసిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ట్రంప్. సీజ్ ఫైర్ కు 2 దేశాలు అంగీకరించాయని, 24 గంటల్లో సీజ్ ఫైర్ అమలులోకి వస్తుందని, 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపు అంటూ డొనాల్డ్ ట్రంప్ పోస్ట్లో రాసుకొచ్చారు. ఇక ట్రంప్ చేసిన సీజ్ ఫైర్ పోస్టుపై అటు ఇరాన్ స్పందించింది. కాల్పుల విరమణపై ఎలాంటి అధికారిక ఒప్పందం జరగలేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. కాగా ట్రంప్ పోస్ట్ చేసిన కాసేపటికి ఖతార్లోని వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగింది. దీనికి కౌంటర్గా ట్రంప్ మరోసారి ట్వీట్ చేశారు. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై దాడిని ఇరాన్ ముందే ప్రకటించిందని, అమెరికా ఎయిర్ బేస్లపై దాడి తర్వాత ఇరాన్ కోపం తగ్గి ఉంటుందని భావిస్తున్నామంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇక ఇరాన్ దాడులు చేయకపోతే బాగుంటుందని ఆశిస్తున్నా అంటూ ట్రంప్ వెల్లడించారు.